రాజమండ్రికి ఐకాన్ గా ఉన్న ఆంధ్ర పేపర్ మిల్ ఉద్యోగుల సమస్యపై నిరసనలు హోరెత్తుతున్నాయి. 6 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు జరపకపోవడం, కాంట్రాక్ట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కు ఇంక్రిమెంట్లు కూడా లేకపోవడం, దశల వారీగా వారందరికీ ఇబ్బందులకు గురి చేయడం శోచనీయమని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. దీనంతటికీ కారణం టీఎన్టీయూసీ నేతలే అని, కొత్తగా ఎలక్షన్స్ జరిగితే తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, కనీసం ఉద్యోగులకు ముఖం కూడా చూపించకుండా పరారీలో ఉన్నాడని జక్కంపూడి రాజా తెలిపారు. యాజమాన్యం ఇకనైనా నిద్ర వీడి ఉద్యోగులకు న్యాయం చేయాలని, లేదంటే 18వ తారీఖు ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెబుతున్నట్లు జక్కంపూడి రాజాతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రికి ల్యాండ్ మార్క్ గా ఉన్నటువంటి ఆంధ్ర పేపర్ మిల్ అంటేనే రాజమండ్రికి ఒక ఐకాన్ గానే ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలుష్య నిబంధనలు, ఆ ఎంప్లాయీస్ కి జరుగుతున్నటువంటి అన్యాయాలపై జక్కంపూడి ఫ్యామిలీ ఒక రకమైన యుద్ధమే చేస్తుందని చెప్పుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రొటెస్ట్ అనేది చేశారు. అందరూ వ్యతిరేకించినా సరే అధికారంలో కూడా ప్రొటెస్ట్ చేశారు. అయితే అది ఇప్పుడు రాను ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ ఎంప్లాయీస్ కి అన్యాయం జరుగుతుందని, ఆ సమస్యలు పరిష్కరించాలని ఒక ప్రధానమైన డిమాండ్ తో జక్కంపూడి రాజా మరి ఒక 48 గంటల వ్యవధిలోనే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ అంశాన్ని ఎలా చూస్తారు, అసలు సమస్యలు ఏంటి, వారి డిమాండ్లు ఏంటి తెలుసుకున్నాకే మన వైఎస్ఆర్సీపీ జక్కంపూడి రాజా గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు అసలు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి సమస్యలు? సో ఇవాళ పరిశ్రమలు అనేటువంటివి 10 మందికి ఉపాధి కల్పిస్తాయనేటువంటి లక్ష్యంతోనే ప్రభుత్వం కూడా పరిశ్రమల్ని ప్రోత్సహిస్తూ వారికి అనేక రకాల బెనిఫిట్స్ కల్పిస్తూ ప్రోత్సాహకాలను కూడా అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాం. పరిశ్రమలే కార్మికుల తాలూకా సంక్షేమాన్ని గాలి కొదిలేసి ఈ యొక్క సంపాదన మాత్రమే ప్రాధాన్యతగా తీసుకుని మిగతా అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి ఆంధ్ర పేపర్ మిల్ కి సంబంధించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి సమస్యలు కానీ, పర్మనెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి సమస్యలు కానీ రెండు కూడా చాలా సుదీర్ఘ కాలంగా కార్మికులందరూ కూడా యాజమాన్యాన్ని నిలదీస్తా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. బట్ ఎక్కడా కూడా వాళ్ళ చలనం అనేటువంటి కనిపించింది. పర్మనెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. యూనియన్ లో గెలుపొందినటువంటి రికగ్నైజ్డ్ యూనియన్ గా వారు యాజమాన్యంతో లేబర్ డిపార్ట్మెంట్ మధ్యవర్తిగా చర్చలు జరిపి జీతభత్యాలకు సంబంధించినటువంటి అంశాలు, మిగతా ఇతర అన్ని అంశాల మీద కూడా ఒక అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకుని దానికి అనుగుణంగా ఒక 3.5 సంవత్సరాల పాటు ముందుకు వెళ్లేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. బట్ లాస్ట్ 6 ఇయర్స్ నుంచి కూడా ఇవాళ దాకా ఎన్నికలు జరగనివ్వట్లేదు యాజమాన్యం, మరో పక్కన అగ్రిమెంట్ కూడా చేసుకోవట్లేదు. ఆ కారణంగా పెరగాల్సినటువంటి జీతాలు ఈ రోజుకి పెరగనటువంటి కారణంగా లాస్ట్ అగ్రిమెంట్ లో 9,000 రూపాయలు పెరిగింది. అటువంటిది ఇవాళ 9,000 రూపాయల చొప్పున మనం లెక్కేస్తున్నా కూడా లాస్ట్ 6 ఇయర్స్ నుంచి మనం గమనిస్తే దాదాపు 6.5-7 లక్షల రూపాయలు పైబడి ఇవాళ ఒక్కొక్క కార్మికుడికి యాజమాన్యం బాకీ పడింది. దాన్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే ఎన్నికలు జరపాలి. కొత్తగా ఎన్నుకోబడినటువంటి రికగ్నైజ్డ్ యూనియన్ తో కొత్త అగ్రిమెంట్ చేసుకోవడానికి కూడా ముందుకు రావాలనేటువంటిది ఒక డిమాండ్. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ కి సంబంధించి ఎప్పుడైనా రిటైర్ అయినప్పుడు, వేరియస్ రీజన్స్ తో వేకెన్సీస్ వచ్చినప్పుడు ఆ స్థానంలో సీనియారిటీ, సూటబిలిటీ ఆధారంగా వీళ్ళని తీసుకొచ్చి అందులో ఆ రెగ్యులర్ ఎంప్లాయీస్ తాలూకా స్థానంలో రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. అట్లా చేయకుండా ఆ సాంప్రదాయాన్ని పక్కకు పెట్టేసి బలవంతంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ తో కొంతమందిని విఆర్ఎస్ చేయించి మరి ఆ వేకెన్సీస్ ని బయట వాళ్ళకి అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ యాజమాన్యంలో ఉన్నటువంటి కొంతమంది నిన్న మొన్నటి దాకా కార్మికుల నాయకుడిగా బయటికి కలరింగ్ ఇచ్చుకుంటూ బ్రోకరేజ్ పనులు చేసినటువంటి కొంతమంది వ్యక్తులు కలిపి ఇటువంటి కార్యక్రమాలు తెరలేపారు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పైబడి ఇదే మిల్లును నమ్ముకుని బ్రతుకుతా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి అన్యాయం జరిగింది. కోర్, నాన్ కోర్ అని ఉంటాయి. కోర్ అనేటువంటి ప్లేసెస్ లో ఖచ్చితంగా రెగ్యులర్ ఎంప్లాయీ వర్క్ చేయాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసుకొచ్చి వర్క్ చేయించడానికి వీల్లేదు. ఎందుకంటే ఏదైనా అనుకున్నటువంటి ప్రమాదమో సంఘటన జరిగినప్పుడు ఆ రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఉండేటటువంటి కొన్ని బెనిఫిట్స్, వాళ్ళకి వర్తించేటటువంటి కొన్ని స్కీమ్స్ వీళ్ళకి వర్తించవు. సో ఖచ్చితంగా ఆ ప్లేసెస్ లో, కోర్ ప్లేసెస్ లో రెగ్యులర్ ఎంప్లాయీని మాత్రమే పనిచేయించుకోవాల్సి ఉండి కూడా ఆ స్థానంలో కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోనే గడిచినటువంటి 10-15 సంవత్సరాలుగా వర్క్ చేయిస్తా ఉన్నారు. సో కోర్ ప్లేసెస్ అన్నిటిలో వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులర్ ఎంప్లాయీస్ వేకెన్సీస్ వచ్చిన స్థానంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో సీనియారిటీ ఆధారంగా మాత్రమే రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తక్షణమే కొత్త అగ్రిమెంట్ చేసుకోవడానికి కూడా ముందుకు రావాలి. ఎన్నికలు కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. గతంలో కూడా చాలా సార్లు చెప్పా,
అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఏమైనా అధికారులు కాస్త స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యురాలు లేకపోతే మంత్రి గారు, ఇద్దరు శాసనసభ్యులు మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్మిక చట్టాలను అనుసరిస్తూ కార్మికులు న్యాయం జరిగేట్టుగా చూస్తారేమో అనేటువంటిది ఎదురు చూసాం. సో రేపు సాయంత్రం లోపు గనక ఆ రకమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అనేది లేకపోతే 18 నుంచి హంగర్ స్ట్రైక్ కి ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ వెళ్లే కార్యక్రమం చేస్తాం. లో కూడా కూటమి ప్రభుత్వానికి వీళ్ళందరూ ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా అప్పీల్ చేసి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తే ఓకే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా 18వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష అనేది ఖచ్చితంగా చేపడతానని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో మోహన్, రాజ్ న్యూస్, రాజమండ్రి నుంచి.